శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మాకం గజానన మహార్నిశం అనేకదంత భక్తానాం ఏకదంతముపాస్మహే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః. జై శ్రీరామ్. శ్రీ రక్ష తెలుగు ఛానల్ ప్రేక్షకులకు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నా యొక్క నమస్తమాంజలి. ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాలను సవివరంగా సమగ్రవంతంగా తెలుసుకుందాము. మొదలు మేషరాశి యొక్క శుభాశుభ ఫలితాలను తెలుసుకుందాము. మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ సంవత్సరము మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నవి. ఈ సంవత్సరము గురువు 3, 4 స్థానాల్లో సంచరిస్తున్నారు. లాభ రాజ్యాధిపతి అయినటువంటి శని 12వ ఇంట ఉండడం వలన మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనేక రకాలైనటువంటి ధన వ్యయము ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఆదాయానికి మించి ఖర్చులు అవుతాయి అని చెప్పవచ్చును. పట్టుదల సడలింపు, దారిద్ర్యము, శరీర శ్రమ, వ్యవహారాలలో అనుకూలత, స్థాన భ్రంశము మరియు కొన్ని విపత్తులు ఉంటాయని, మతి భ్రమణము, గృహంలో అనుకోని సంఘటన జరుగును. ఈ సంవత్సరము ఆగస్టు నెల వరకు భయం కలిగించును. గురుడు చతుర్థ సంచారం వలన, రాహు లాభంలో సంచారం వలన వీరికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. కుటుంబము మరియు గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. కుటుంబంలో మరియు గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యాయోగం, ఆకస్మిక గృహ వాహనాలు కొనుగోలు చేయడం లాంటి ఖచ్చితంగా జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి పొందడం, వ్యవహారంలో జయము, కొన్ని శుభ ఫలితాలు ఖచ్చితంగా అందుతాయి. న్యాయస్థానంలో కేసులకు అనుకూలమైన తీర్పు వస్తుందని చెప్పవచ్చును. వ్యవహార లాభం ఉంటుంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆనందకరమైన జీవితం ద్వితీయార్థంలో ఉంటుందని చెప్పవచ్చును. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వ్యాపార నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్ళడం వలన మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును. శని వ్యయంలో సంచారం వలన వాహన ప్రమాదాలు, వైద్యపరమైనటువంటి ఖర్చులు, అపమృత్యు వ్యయం, నమ్మక ద్రోహము, గృహ నిర్మాణం మధ్యలో ఆగిపోవడము, స్థిరాస్తుల ఆర్థికపరమైనటువంటి విషయాలలో చిక్కులు ఏర్పడతాయని చెప్పవచ్చును. కోర్టు వ్యవహారాల్లో మరి ఇంకొకసారి ఇరుక్కోకుండా జాగ్రత్త ఉండడం మంచిది. సంతానం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారాలు ఉన్నాయి. శరీరం పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఈ సంవత్సరము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ గడ్డు కాలంగా పేర్కొనవచ్చును. పాలకులు మరియు ప్రభుత్వ ఉద్యోగుల వలన కొన్ని మిశ్రమ ఫలితాలే ఉంటాయి. శ్రమకు తగ్గ ఫలితం లభించదు. అవమానాలు ఎదుర్కొంటారు. ఉద్యోగం లేని వారికి నిరాశ ఎదురవుతుంది. స్థిరత్వం కోసే ప్రయత్నాలు అనుకూలించవని చెప్పవచ్చును. ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు అంతా అనుకూలంగా లేదు. విరోధాలు, ప్రజలలో పేరు ప్రఖ్యాతులు కోల్పోవడం, ఆశించిన పదవులు లభించకపోవడంతో మానసికంగా ఆందోళనకు గురి అవుతారు. ఎన్నికల్లో అధిక ఖర్చు చేయడంతో పాటు ఓడిపోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కళాకారులకు అంతంత మాత్రమే అని చెప్పవచ్చును. కేతుగ్రహం వల్ల కొన్ని అవకాశాలు చేజారిపోతాయి. సినిమా, టీవీ రంగాల వారికి, కళాకారులకు కొంచెం అనుకూలంగా ఉందని చెప్పవచ్చును. ఈ సంవత్సరము అన్ని రకాల వ్యాపారస్తులకు అంతంత మాత్రమే ఉంటుంది. హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకు స్వల్పంగా ధనలాభం ఉంటుంది. ఇనుము, స్టీల్ సంబంధించినటువంటి వ్యాపారస్తులకు కొంచెం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. విద్యార్థులకు మాత్రం ఈ సంవత్సరము కష్టించి చదవడం వలన మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. వివిధ రకాల అర్హత పరీక్షలలో పాల్గొని వారు కష్టపడి చదవవలసిన అవసరం ఉంది. గురువుకు సంబంధించిన, శనికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు ఆచరించినట్లయితే మీరు కోరుకున్నటువంటి కాలేజీలో మంచి మార్కులతో సీట్లు లభించే ఆస్కారాలు ఉన్నాయి. ఈ సంవత్సరము వ్యవసాయదారులకు 2 పంటలు బాగా పండినప్పటికీ అధిక ధన వ్యయంతో ఖర్చులు విపరీతంగా ఉంటాయి. శుభకార్యాలకు ఖర్చులు చేపట్టడం వలన, కోర్టు వివాదాలకు ఖర్చు చేపట్టడం వలన అధిక ధన వ్యయం అవుతుంది. తద్వారా మానసిక ఆందోళనకు గురవుతారు. రొయ్యల, చేపల చెరువుల వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయని చెప్పవచ్చును. ఈ సంవత్సరము స్త్రీలకు అంతంత మాత్రంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఆరోగ్య భంగం, శస్త్రచికిత్స, గర్భ సంబంధించినటువంటి వ్యాధులతో ఇబ్బందికి గురి అవుతారు. బంధుమిత్రులతో దూరమయ్యే ఆస్కారం ఉంది. ఉద్యోగాలలో బదిలీలు కలుగుతాయి. మొత్తం మీద ఈ స్త్రీ పురుషులందరికీ మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పవచ్చును. ఇంకా శుభ ఫలితాలు కలగాలనుకుంటే
శని గురు కేతువులకు కుజగ్రహాలకు సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు ఆచరించడం వలన అనుకూల ఫలితాలు ఉంటాయి. శ్రీశైల సందర్శనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవడం వలన మంచి శుభ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చును. శ్రీ శుభం భూయాత్. ఓం సత్సత్.